ఇండస్ట్రీలో కొంతమంది సిండికేట్గా తయారై కొన్ని ఛానల్స్కే యాడ్స్ ఇవ్వాలనేది ఒకటి ప్రపోజల్ ఉంది కదా, లేదా మీకు నాకు తెలియదండి. నా దాకా అటువంటి రావు, నేను ఖండిస్తాను కాబట్టి. ఎవరు పాపులర్ అడిగి ఇస్తామండి. కొన్ని ఛానల్ ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పిలుస్తాం, అందరిని పిలుస్తాం, ఒకటి వేస్తాడు ఒక డైడ్ వెయ్యి మనసులో పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం డోంట్ కాల్ హిమ్. మన వరకు చేసే పని. మేము అంతకంటే ఏం చేస్తాం? మీడియాతో గొడవ పోవడం కదా. అది ఎవడాడికి నచ్చలేదు, మనం వేయలేదు, కవరేజ్ పోయేదేమో. కవరేజ్ అంటే తెలుసు కదా, కవరేజ్ బాగోకపోతే రాడు. ఆ కవరేజ్ కెమెరా మీద అందులో అనుకో రాను అంటాడనమాట. నేను ఆయన సినిమాకు రాను నేను అంటాడు. ఎందుకంటే కవర్ అందలేదు, నీకు అందింది నాకు అందలేదు అంటాడు. ఇవన్నీ కామన్. ఎవరు ఓపెన్గా చెప్పుకుంటే ఏముండదు, గుప్పు తిప్పేస్తే ఏముండదు. కొన్ని ఛానల్కి ఇవ్వాలి ఐ డోంట్ నో. మేము ఏ గ్రూప్కి చెందాం బాబు విషయంలో. TV9 నెంబర్ 1 అనుకుంటాం. NTV ఈజ్ డూయింగ్ వెల్. సాక్షి అగైన్ పికింగ్ అప్. అలాగే తెలంగాణ ఛానల్ వేసి తెలంగాణ వాళ్ళు చూస్తారని. అదే బ్రాండింగ్. వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? TV9 ఈజ్ డూయింగ్ వెల్. ఐ వాంట్ టు గివ్ ఫర్ మై ఫిల్మ్ స్కూల్ NTV and TV9 and TV5 ఆల్సో. నాకు అనిపించింది, దట్ ఈస్ మై జడ్జ్మెంట్. నా దగ్గర అంతే ఉంది డబ్బులు, 10 లక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే ఇవ్వగలను. మొత్తం అందరికి ఇచ్చేయాలని నేను ఇవ్వలేను. దట్స్ ఆల్. ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక మామూలు ఒక చిన్న సినిమా చేసి బ్రాండ్ పర్ఫెక్ట్గా పబ్లిసిటీ చేయాలంటే ఛానల్ 45 to 50 lakhs అవుతుంది. 50 lakhs అండ్ అనదర్ 10 to 15 lakhs ఫర్ ఓన్లీ ఛానల్ కవరేజ్ ని మాట్లాడేది. ఛానల్ కాదు, మొత్తం మీడియా. అలా ఒక్కడే కాదు కదా, సోషల్ మీడియా అయితే మీడియా సోషల్ మీడియా అదే, మీ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ దేర్, బ్రాండింగ్ ఇస్ దే, యూ పీపుల్ ఆల్సో విల్ కమ్ టు ద సీన్ నౌ. మీడియా గురించి మీరు ఇంకా మీరు స్టార్ట్ అవ్వలేదు, దట్స్ ఆల్సో మీడియా. మీరు మధ్యలో స్ప్లాష్ లేయడం మొదలు పెడితే దట్స్ ఆల్సో మీడియా. యు ఆర్ గోయింగ్ టు వాచ్ పవన్ కళ్యాణ్స్ ఇంటర్వ్యూ టుమారో, చాక్ అని మళ్ళీ కాఫీ బార్ వస్తుంది. సోషల్ మీడియా ఉందండి, ఎందుకు లేదు? చాలా సోషల్ మీడియా చేయాలండి. ఈమెయిల్ చేయాలి, SMS చేయాలి. ఎంతవరకు అందుతుంది అనేది స్టార్ అనేటప్పటికీ ఆడ SMS చూస్తాడు. మళ్ళా ఎవరో తెలియనట్టు వేసేసుకోండి, అది చూడడు, ఎవడి అవి చూస్తాడు. అంతేనా? జూనియర్ NTR గ్యారేజ్, మా సాహిత్య సమంత ఫ్యాను. ఇతని పేరు ఫేస్బుక్లో సాహిత్ సమంత. అంచేత అతను సమంత అన్ని ముందు పోస్ట్ చేస్తాడు. దాని తర్వాత ప్రస్తుతం అతను ప్రమోట్ చేసేది గ్యారేజ్, జనతా గ్యారేజ్. నాకు అందరం తెలుసు, నాకు పోస్ట్ చూస్తూ ఉంటున్నాడు ఏదో చేసాడని. అంచేత ఇలాగ చాలా మంది ఉంటారు, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ప్రమోట్ వితౌట్ మనీ. పాప యాక్చువల్గా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అలాగే 1 లక్ష మంది చేస్తారు. వాళ్ళకి చిన్న సినిమాలకు ఉండవు కదా, అందులో ఆర్టిస్ట్ తెలియదు, డైరెక్టర్ తెలియదు, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ తెలియాలి. ఇప్పుడు క్షణం సినిమా ఆడింది, వాట్ ఈస్ ద బ్రాండింగ్ వాల్యూ దేర్? PVP. ఆయన బ్రాండింగ్ వాల్యూతో పాటు హి హాస్ డన్ థియేటర్ ప్రమోషన్స్. ఆ సినిమాకు ఉన్న కెపాసిటీకి ₹1,00,000 కోటి రూపాయల సినిమా తీస్తే ఎవడన్నా నన్ను థియేటర్లో ప్రమోట్ చేయగలరా? చేయలేడు, వేరే ప్రొడ్యూసర్ అయితేనే. హి హాస్ డన్ ఫర్ ఎనీ అదర్. బ్రహ్మోత్సవానికి ఎలా చేశారో అలాగే దానికి చేశాడు. దట్ సినిమా. లేకపోతే ఎవరు చూస్తారండి? అందులో ఎవరు తెలుసు, ఎవరి ముఖం తెలుసు, ఎవరు చూస్తారు సినిమాని? సినిమా థియేటర్ వరకు లాగారంటే మేము కూడా చూద్దాం అనిపించి, బికాజ్ PVP హాస్ ప్రొడ్యూస్డ్, హి గోట్ ద బ్రాండ్. ఆయనకి ఎన్ని చేతులు కాలిన తర్వాత ఆ బ్రాండ్ వచ్చింది. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.